సండే ఫుల్ డేని మినీ వ్లాగ్‌లో చూసేద్దామా? వెల్కమ్ టు సత్యభామ జీవిత చక్రం. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి కిచెన్‌లోకెళ్ళి కిచెన్‌లో ఉన్న స్టవ్‌ని, కౌంటర్ టాప్‌ని క్లీన్ చేసుకున్నాను. బ్రేక్‌ఫాస్ట్ కోసం చెక్ చేస్తుండగా ఆల్రెడీ స్ప్రౌటింగ్‌కి రెడీగా ఉన్న పెసర్లు కనిపిచ్చాయి. వాటిని ఒకసారి వాష్ చేసుకొని మిక్సీలో వేసుకొని జింజర్, అలాగే కొంచెం జీలకర్ర, సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను పెసరట్లు కోసం. సో, ఈ మెత్తటి పేస్ట్ చేసిందాన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లో యూజ్ చేసుకుందామని పక్కన పెట్టాను. వింటర్ సీజన్‌లో ఇమ్యూనిటీ కోసం ఈ పిల్లలు జలుబు, దగ్గు బారిన పడకుండా, అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆమ్లా జ్యూస్ చేసుకుందాం గైస్. వాటి కోసం మన దగ్గరున్న ఆమ్లాస్‌ని ఫుల్‌గా వాష్ చేసుకొని, ఉసిరికాయలో ఉన్న గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని జ్యూస్ చేసుకున్నాను. ఫుల్‌గా ఉసిరి కాయ రూపంలో తినగలిగే వాళ్ళుంటే హ్యాపీగా కాయతో పాటు తినేయండి గైస్. కానీ చిన్న పిల్లలకి గింజలతో తినడానికి ఇష్టపడరు. అలాగే కాయ తినడానికి ఇష్టపడరు. అదే జ్యూస్ అయితే మనం తాగించడానికి ఎంకరేజ్ చేయొచ్చని నేను జ్యూస్ చేసి ఫిల్టర్ చేశాను. పల్ప్ తీసేసి మిగిలిన జ్యూస్‌ని ఒక గాజు సీసాలో ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. నేనైతే 3, 4 డేస్ వరకు యూజ్ చేస్తాను గైస్. మనం సిరప్ వేయడానికి వచ్చే మెజరింగ్ కప్స్‌తో పిల్లలకి ఈజీగా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో, నేను అలాగే యూజ్ చేస్తాను. ఆరాధ్యకి మనం ఏదన్నా కొత్తది అలవాటు చేయాలంటే ముందు పెద్దవాళ్ళు చేస్తేనే చేస్తుంది. సో, నన్ను చూసి తను స్టార్ట్ చేస్తది కాబట్టి ముందు తన కోసం నేను తాగి తనకిచ్చాను తాగమని. పాపం తాగేసింది బానే. ఈ లోపల కిచెన్‌లో కుకింగ్ అంతా ఫినిష్ చేసేసరికి మా అమ్మాయి చేసే ఆటలు చూడండి. సో, తనని క్లీన్ చేసి మేము కూడా ఫ్రెష్ అయిపోయి నేను, ఆరాధ్య, మా హస్బెండ్ కలిసి ఆరాధ్య వాళ్ళ స్కూల్‌కి వెళ్ళాం గైస్. ఈరోజు వాళ్ళ స్కూల్‌లో పోలియో డ్రాప్స్ వేస్తున్నారు. సో, ఆరాధ్య కూడా వేయించుకుంది. ఐయామ్ సో హ్యాపీ ఫర్ థట్. ఈరోజు సండే కాబట్టి ఈవినింగ్ అందరం కలిసి చర్చ్‌కెళ్ళాము. క్రిస్మస్ వీక్ అవ్వడంతో చర్చ్‌ని చాలా బాగా డెకరేట్ చేశారు. లోపల ఇంకా చాలా బావుంది. బట్ నేను వీడియో తీయలేదు. చర్చి నుంచి ఇంటికి వచ్చి డిన్నర్ చేసి పడుకున్నాము. ఇక్కడితో సండే వ్లాగ్ ఎండ్ అయింది గైస్. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. సత్యభామ ఇన్ జీవిత చక్రం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.